శ్రీ సాయినాథానమ శ్రీ సాయి సచ్చరిత్రం 33వ అధ్యాయం. ఉదీ మహిమ తేలికలాటు, ప్లేగు జబ్బు, జామ్నేర్ లీల, నారాయణరావు జబ్బు, బాలబువ్వ సుతార్, అప్పాసాహెబ్ కులకర్ణి, హరిభావ్ కర్ణిక్. గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించదము, ఇందులో ఊదీ మహిమను వర్ణించదము. మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము. వారి కరుణా కటాక్షమును కొండంత పాపములను కూడా నశింపజేయును, మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది అది నీది అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మ యందు గాని వచ్చే పెక్కు జన్మల యందు గాని మనము తీర్చుకొనలేము. ఊది మహిమ. బాబాయ్ అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనుచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తంలో నెక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరకును కొనుచుండెను. ఈ కట్టెలను దునిలో వేయుచుండెను, దానిని నిత్యం మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ నటులే మండుచున్నది, అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి పోవునప్పుడు పంచిపెట్టేవారు. ఊది వలన బాబా ఏమి బోధించను ఉద్దేశించిన ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములు అన్నీ సౌఖ్యముల అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదయగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊదీ వలనే బ్రహ్మము నిత్యమనియు ఈ జగత్ అశాశ్వతమనియు ప్రపంచంలో గల బంధువులు, కొడుకు గాని తండ్రి గాని తల్లి గాని మనవారు కారని బాబా బోధించను. ఈ ప్రపంచంలోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యం, అనిత్యమైన దాని యందు అభిమాన రాహిత్యము ఘంటమ్రోత వలె వినిపించుచుండెను. మొదటిది వివేకము, రెండవది వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండును కలిగి ఉన్న గాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. సిరిడి నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదీయ ప్రసాదముగా నిచ్చి కొంత నుదిటిపై రాసి వరదహస్తమును వారి శిరస్సుపై నుంచుచుండెడు. బాబా సంతోషంతో నున్నప్పుడు పాడుచుండేడు. వారు పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండిరి. దాని పల్లవి కళ్యాణ రామారమ్ము గోనెలతో ఊదిని తేతెమ్ము. బాబా దీనిని చక్కగా రాగంతో మధురముగా పాడుచుండేడు. వారు ఇదంతా ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యం కూడా గలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనమును మొదలగునవి యొసగుచుండెను. ఇక ఈ ఊది గూర్చిన కథలను ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ మోతి రాంజాని అనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదకను సేవను మాని తాను సొంతంగా వ్యాపారం పెట్టుకొనవలెనని చెప్పెను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటలు పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టెను. దాని బాధ భరింపరానంతై ఉండెను. అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెదికెను, కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామజపం చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరబత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసిన చెయ్యి తీసి వేయగానే నొప్పి తగ్గిపోయాను. ఇద్దరు ఆశ్చర్యానందములలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలోనున్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండెనని తెలిసెను. అతడు తన వద్ద ఊది లేదనియో కనుక ఊది పంపుమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్కు టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసిన. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డుపైని మట్టిని కొంచెం తీసి సాయి నామజపం చేసి బాబా అనుగ్రహంను అభ్యర్థించి తన భార్య నుదిటిపై రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూచెను. ఆ భక్తుడు ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదిటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గెనని విని మిక్కిలి సంతసించెను. జామ్నేర్ లీల. 1904-1905 సంవత్సరమున నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మామల్తదార్గా నుండెను. ఇది ఖాందేశ్ జిల్లాలో
షిరిడీకి 100 మైళ్ళ దూరంలోనున్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి ప్రసవించుటకు సిద్ధముగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములు అన్నీ వాడెను, కానీ ప్రయోజనం లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయం వేడెను. షిరిడీలో రామగిర్ బువాయ్ అను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాపుగిర్ బువా అనువారు. అతని స్వగ్రామం కాందేశ్లో నుండెను. అతడు అచ్చడికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతడిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబ్కు బూదిని హారతిపాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలు ఉన్నవని, అవి జలగాం వరకు రైలు టిక్కెట్కు సరిపోవుననియు, కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు ధనం లేదనియు రామగిరి బువా చెప్పెను. అన్నీయు సరిగా అమరును గానతడు కలత చెందన అవసరం లేదని బాబా పలికెను. శ్యామను పిలిచి మాధవ ఆడ్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. హారతి పాటను ఊదిని రామగిర్ బువాకి ఇచ్చి నానాసాహెబ్ అందజేయమనెను. బాబా మాటలపై ఆధారపడి రామగిరి బువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరెను. అచ్చడికి చేరినప్పటికీ అతనికి చెంత 2 అణాలు మాత్రమే ఉండెను. కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడే ఎవరో బాపుగిర్ బువా ఎవరో అని కేక వేచుచుండిరి. బువాయ్ అచ్చడికి పోయి తనే అని చెప్పాను. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచు ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయాను. దానికి 2 మంచి గుర్రంలో కట్టి ఉండెను. ఇద్దరు అందులో కూర్చొని బండిని వదిలిరి. టాంగా వేగంగా పోయాను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రంలను నీళ్లు త్రాగించుటకు తీసుకుపోయాను. బంట్రోత్ రామగిరి బువాను పలహారం చేయమని పలహారపు దినుసులను బట్టెను. గడ్డం మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామగిరి బువాయ్ అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారం తినకుండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువుడననియో గర్వాల్ దేశపు క్షత్రియుడననియో నానాసాహెబ్ ఆ పలహారము పంపెను గాన తినుటకెట్టి సంశయము వలదనెను. అప్పుడిద్దరూ కలిసి పలహారం చేసి బయలుదేరిరి. ఉషకాలం జామ్నేర్ చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామగిర్ బువా టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా గాని టాంగా తోలువాడు గాని బంట్రోతు గాని లేకుండిరి. బాపుగిర్ బువా నోట వెంట మాట రాకుండెను. దగ్గరున్న కచేరీకి పోయి అడగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసెను. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాము షిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పాను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కు అందజేసిన. మైనతాయి చాలా దుస్థితిలో నుండెను. అందరూ ఆమె గురించి మిగిలిన ఆందోళన పడుచుండిరి. నానాసాహెబ్ తన భార్య పిలిచి ఊదిని నీళ్లలో కలిపి కుమార్తెకి ఇచ్చి హారతిని పాడుమనిరి. బాబా మంచి సమయములో సహాయం పంపిననుకొనిరి. కొద్ది నిమిషములలో ప్రసవం సుఖముగా జరిగినని వార్త వచ్చెను. గండం గడిచినదని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకరును పలహారములను పంపినందుకు బాపుగిర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడీ నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడేమీ పంపి ఉండలేదని చెప్పెను. బీవీ దేవుగారి విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపురావు చందోర్కర్ను రామగిర్ బువాను కలుసుకొని విచారించి సాయిలీలా మాగజైన్లో 11, 12, 13 గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి బాపురావు చందోర్కర్ రామగిర్ బువాల వాజ్మూలమును సేకరించి భక్తుల అనుభవాలను అను గ్రంథమున 3వ భాగం ప్రకటించినారు. నారాయణరావు జబ్బు. భక్త నారాయణరావుకి బాబాను 2 సార్లు దర్శనం చేయు భాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన 3 ఏళ్లకు షిరిడీకి పోవాలని అనుకున్నాను, కానీ పోలేకపోయాను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరం అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనం కలగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యమును చూచెను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లను ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగాగును, వారం రోజులలో నడవగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగం వారంలో కుదిరెను. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయం ఇది. శరీరం ఉన్నన్నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా? శరీరం పోయినది గాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమందు కానీ బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఉందురు. ఏ రూపంలోనూ భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికలు నెరవేర్చెదరు.
బాలబువ్వ సుతార్ బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనకారుడు బాలబువ్వ సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చిన అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానం భజన యందు తత్పరుడై ఉండేవాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా నేను ఇతనిని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనిరి. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వాడొకటచే బాలబువ్వ ఇందెట్లు సంభవమను కొనెను. కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల కిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. అతడు బాబా మాటలు ప్రాముఖ్యమును గ్రహించను. తనలో తాను ఇట్లా అనుకొనెను, యోగులెంతటి సర్వజ్ఞులు సర్వాంతర్యాములు, తమ భక్తులందు వారికి ఎంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించరు. అప్పాసాహెబ్ కులకర్ణి 1917వ సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు టానాకు బదిలీ అయ్యను. బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు చందనము నైవేద్యం బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూడవలనని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షంగా చూచినదా అనితో సమానమే అని చెప్పవచ్చును. దీనికి నిదర్శనం పైన చెప్పబడిన కథ. కులకర్ణి టానాలో నుండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండాను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగిన. మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫకీర్ అప్ప కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయాను. కులకర్ణి గారి భార్యాబిడ్డలు వారు షిరిడి సాయిబాబా గారా అని అడిగిరి. వారిట్లు నుడివిరి, లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారం మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తిని అట్లా అనుచు దక్షిణను అడిగిన. ఆమె 1 రూపాయి ఇచ్చెను. వారొక చిన్న పొట్లాముతో ఊదినిచ్చి దానితో పూజలో ఫోటోతో కూడా నుంచుకొని పూజించుమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. ఇక చిత్రమైన సాయి లీలలను వినుడు. భివండిలో తన గుర్రం జబ్బు పడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకొనవలసి వచ్చిన. ఆనాడు సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరను. ఫకీరు గారి రాక భార్య వల్ల వినెను. ఫకీరు గారి దర్శనం దొరకనందులకు మిగుల మనోవేదన పొందిన. ఫకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్ద నున్నచో 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి అందుననేను. వెంటనే ఫకీరును వెదుకుటకై బయలుదేరను. మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనం చేయక అయ్యే వారి కొరకు వెదికెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యను. ఇంటికి వచ్చి భోజనం చేసిన 32వ అధ్యాయంలో ఉత్త కడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలను. అప్పాసాహెబ్ ఇచ్చట ఒక నీతిని నేర్చుకున్నాను. భోజనమైన తర్వాత చిత్రేయను స్నేహితునితో వ్యాహ్యాలికి బయలుదేరను. కొంత దూరం పోగానెవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కనిపించిన. వారి ముఖలక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకున్నాను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణని అడిగాను. అప్పాసాహెబ్ 1 రూపాయిని ఇచ్చాను. వారు తిరిగి అడగగా ఇంకనూ 2 రూపాయలు ఇచ్చాను. అప్పటికీ అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకొని ఫకీరుకు ఇచ్చాను. ఆరింకను దక్షిణ కావాలనండ్రి. అప్పాసాహెబ్ వారిని ఇంటికి రావాల్సినదిగా వేడుకొనను. అందరూ ఇల్లు చేరి అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలు ఇచ్చాను. మొత్తం 9 రూపాయలు ముట్టెను. అప్పటికి సంతృష్టి చెందక ఫకీర్ ఇంకను దక్షిణ ఇమ్మనను. అప్పాసాహెబ్ తన వద్ద 10 రూపాయల నోటు కలదనను. ఫకీరు దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెడలను. అప్పాసాహెబ్ 10 రూపాయలు ఇచ్చదనను కనుక ఆ మొత్తమును తీసుకొని పవిత్రపరిచి పిమ్మట 9 రూపాయలను ఇచ్చివేసిన. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయును. బాబా లక్ష్మీబాయి షిందెకు 9 రూపాయలు సమాధి సమయమందు ఇచ్చిరి. అప్పాసాహెబ్ ఊది పొట్లం విప్పి చూచెను. అందులో పువ్వు రెక్కలు అక్షంతలుండెను. కొంతకాలం పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊది పొట్లామును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబ్ ఊది ప్రభావం గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతం దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదిని పొందిన తర్వాత 40 రూపాయలకు ఎన్నో రెట్లు ఆదాయం వచ్చెను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలే గాక దైవభక్తి కూడా వృద్ధి అగుచుండెను. కావున బాబా ఊదిని పొందు భాగ్యం కలవారు స్నానం చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకొనవలెను.
హరిబావ్ కర్ణిక్. ఠానా జిల్లా దాహన్ గ్రామము నుండి హరిబావ్ కర్ణిక్ అనునతడు 1917వ సంవత్సరమున గురుపౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణను ఇవ్వవలనని తోచి మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరాను. మార్గమధ్యమున నాసిక్లో కాళరాముని మందిరం ప్రవేశించి దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ మహారాజు అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబాబు ముంచేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనెను. కర్ణిక్ మిగుల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషంగానిచ్చి సాయిబాబా ఈ విధంగా తానివ్వ నిశ్చయించుకొనిన రూపాయిని నరసింగ మహారాజు ద్వారా గ్రహించననుకొనెను. యోగీశ్వరులు అందరూ ఒకటే అనియు ఏకాత్మభావంతో కార్యంలోనర్తురనియు నీ కథ తెలుపుచున్నది. 33వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.